జగన్ నేస్తం స్కీము మాకు ఎంతమందికి అవుతుంది, ఎంతమందికి చూసింది ఇది ప్రజలంతా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఇచ్చిన మేనిఫెస్టో కూడా దాంట్లో కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికేట్ చేశారు. మేము ఖచ్చితంగా ఆయన తోడే ఉంటాము. ఆయన మాకు చాలా కష్టాలు ఉండేటప్పుడు కూడా మాకు చాలా తోడ్పాటు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారితో మేము తోడిస్తామని కూడా చెప్పారు. ఇంకా లోకల్ సమస్యల గురించి స్థానిక సర్పంచ్ గారు కూడా స్థానిక కౌన్సిలర్ గారు కూడా చాలా వరకు కష్టపడినారు. చాలా ఎలాగైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాళ్ళకి ఏదైనా హామీ ఇచ్చారు. నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా సచివాలయానికి వస్తాను, ఏదో చిన్న ఏమైనా చేసేటప్పుడు నేను చేసి చూపిస్తానని కూడా వాళ్ళకి చెప్పాను. ఇక మెయిన్ ఏమంటే వీళ్ళకి మేజర్ ఏమంటే వీళ్ళకి డిమాండ్ అడిగారు ఏమంటే వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు ఉండేదానికి ఇది చేయాలని చెప్పి కూడా అడిగినారు. దాన్ని కూడా నేను తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా వీళ్ళకి హామీ ఇచ్చాను. నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. జై నిసారణ నాయకత్వం, చేనేత కార్మికుల కోసం వీళ్ళకందరికీ ఒక సైట్ ఒక సైట్ 4 మగ్గాలు పడేటట్టు 4 మగ్గాలకి పడేటట్టు పైన ఇల్లు కట్టేటట్టు ఒక సైట్ కూడా ఇస్తామని కూడా నేను హామీ ఇచ్చాను. గెలిచిన వెంటనే ఖచ్చితంగా వీళ్ళకి ఒక కాలనీ ఏర్పరిచి ఒక్కొక్కరికి 2 చేనేత వాళ్ళ కోసమే ఒక్కొక్కరికి 2 గుంటలు జాగా వచ్చినట్టు, కింద 4 మగ్గాలు ఉండేటట్టు, పైన ఉండేటట్టు కూడా మేము ఒక జాగా తీసిస్తాము. ప్లస్ వాళ్ళకు ఇల్లు కట్టుకునేదానికి కూడా ఫైనాన్షియల్లీ ఏం సపోర్ట్ చేస్తామో గవర్నమెంట్ తరఫున కానీ లేకపోతే బ్యాంకుల తరఫున కానీ ఏ రకంగా చేయలేరు మేము చేస్తాను కూడా వీళ్ళకి హామీ ఇచ్చాము. వీళ్ళు ఏముందంటే ఈరోజు ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇది అసలు నేగిటివారిపల్లి అనేది తలకు మన మదనపల్లికి ఒక కిరీటం లాంటి ప్లేస్ ఇది. ఈరోజు మదనపల్లిలో ఇంత కమర్షియల్గా ఇంత అన్నీ జరుగుతూ ఉంటే కేవలం నేగిటివారిపల్లి కోసం బయట నుండి ప్రజలు కూడా వస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చీరలు ఎంత వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి, ఎంత మదనపల్లి తోడ్పాటు అవుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కూడా ఇంకా మదనపల్లి వచ్చి ఇంకా కంచిలో కూడా తిరిగే శారీ కూడా మదనపల్లి ఉంటుంది. వీళ్ళకి ఒక బ్రాండ్ అనేది మదనపల్లి బ్రాండ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఫ్యూచర్లో కూడా నేను వీళ్ళకి తోడ్పాటు ఉంటాను. వాళ్ళ సొంత అన్న మాదిరికి ఎన్నో కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు తోడ్పాటిస్తానని చెప్పి ఈ సందర్భంగా అందరికీ భావిస్తాను. ఈరోజు 35వ వార్డుకి వచ్చినటువంటి విశారమ్మ గారి స్వాగతం చెప్తూ ముఖ్యంగా ఈ ప్రచారంలో భాగంగా విశారమ్మ మా 35వ వార్డుకి రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ సందర్భంగా అన్నగారు ఆధ్వర్యంలో ముఖ్యమైన మా సమస్య చేనేత సమస్య ఇండ్లు అయితే కమర్షియల్లో ఉన్నాయి. ఆ కమర్షియల్ నుంచి ప్రత్యేకంగా వాటిని హౌసింగ్ అంటే డొమెస్టిక్లకి మార్చే కార్యక్రమం మొదటి కార్యక్రమం అన్న ఆధ్వర్యంలో జరగబోతోంది. దానికి మేము సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చెప్పదలుచుకుంటున్నాం. అదేవిధంగా కాకుండా చేనేత సమస్యలు ఏమన్నా కూడా అన్న దృష్టికి తీసుకెళ్తే వెంటనే తీర్చే వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనకు వచ్చినాడు. విద్యావంతుడు, మంచి గుణవంతుడు. అన్నగారిని మా నేగిటిపల్లి స్వాగతించి ఏ విధంగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటాం. అదేవిధంగా ప్రతి చిన్న కార్యకర్త మా చేనేత కార్మికుల తరఫున అన్నగారికి స్వాగతం చెప్తూ అదేవిధంగా ప్రతి చిన్న సమస్యను అన్న దృష్టి తీసుకెళ్ళి తీర్చే సత్తా కలిపి మా నిసారణ గారు ఉన్నారు. కాబట్టి వారిని అత్యధిక మెజార్టీతో మా నేగిటిపల్లి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అత్యధిక మెజార్టీతో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు 2 ఓట్లు, ఒకటి మిథునన్న గారికి రాజంపేట పార్లమెంట్ సభ్యులకి ఒకటి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని, అదేవిధంగా మా మదనపల్లి శాసనసభ సభ్యులుగా పోటీ చేసినటువంటి నిషారామద్దన్న గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మీడియా ద్వారా కోరుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా